పరలోక రాజ్యము పొలములో విత్తిన ఆవగింజతో పోలుస్తున్నాడు కదా. ఈ రెండు ఈక్వల్ అన్నట్టుగా పోలుస్తున్నాడు. పరలోక రాజ్యము, పొలములో విత్తిన ఆవగింజ. ఈ రెండిటి గురించి చెబుతూ ఈ విత్తనం గురించి ఒక మాట మాట్లాడుతున్నాడు. ఈ ఆవగింజ స్పెసిఫిక్గా చెప్తున్నాడు కదా ఇక్కడ. అయితే ఈ రాజ్యాన్ని స్థాపించడానికి ప్రభువైన క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చారు. తనను తాను తగ్గించుకొని తనకు ఏ మహిమ అయితే ఉందో, ఏ ఘనత అయితే ఉందో, ఏ అభిషేకం అయితే ఉందో, తండ్రితో సమానముగా ఉన్న ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకంలోకి ఆయన వచ్చాడు శరీరధారిగా. ఈ పొలముతో మనం పోల్చుకున్నప్పుడు, ఆవగింజతో మనం పోల్చుకున్నప్పుడు ప్రభువైన క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి ఆయన విత్తబడ్డాడు కదండి. ఆయన విత్తబడ్డాడు. క్రీస్తు వారు ఈ లోకంలో విత్తబడ్డాడు. పరలోక రాజ్యముతో మనము పోలుస్తున్నాం దీన్ని. ఆయన స్థాపించడానికి ఈ లోకంలోకి వచ్చాడు. ఆవగింజ ఒంటిగానే ఉంది. ఆవగింజ గురించి మాట్లాడుతున్నాం అక్కడ. ఆ ఆవగింజ విత్తబడింది, ఎదిగింది, విస్తరించింది. ప్రభువైన క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి తనను తాను ఈ లోకంలో విత్తుకున్నాడు. విత్తబడినప్పుడు ఏం జరుగుతుంది? ఒక విత్తనము వేసినప్పుడు ఏం జరుగుతుంది? ఆ విత్తనము చచ్చిపోవాలి కదండి. ఆ విత్తనము చనిపోకుండా విత్తనంలో జీవం ఉంటుంది. ఆ జీవము బయటికి రాదు విత్తనము చనిపోకపోతే. ప్రభువైన క్రీస్తు వారు కూడా ఈ లోకంలోకి వచ్చి రాజ్యాన్ని స్థాపించడానికి, దేవుని చిత్తము చేయడానికి, దేవుని రాజ్యము స్థాపించబడడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చి తనను తాను విత్తుకొని ఏమయ్యాడు? చనిపోయాడు.